నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నక్కపల్లి మండలం హోంమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పిఎస్సిఎస్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి. కత్తిపూడి వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో పాటు హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీరామ్ నగర్లో ఒక పెంకుటిల్లు వద్ద వ్యభిచార గృహంపై పోలీసుల దాడి. ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. పాయకరావుపేటలో శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన వంగలపూడి అనిత. ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన రాష్ట్ర హోంమంత్రి. నక్కపల్లి మండలం హోంమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పాయకరావుపేట నియోజకవర్గం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి వంగలపూడి అనిత, అనకపల్లి ఎంపీ సీఎం రమేష్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత, పిఎస్ఏ చైర్మన్లు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన చైర్మన్ను మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ ఘనంగా సత్కరించారు. ఒక మంచి కార్యక్రమం, కష్టానికి తగ్గ ఫలితం. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు. లాస్ట్ 5 సంవత్సరాల గురించి ఎవరైనా మాట్లాడితే ఒక్కసారిగా మనమే ఉలిక్కి పడతాం. అలాంటి 5 సంవత్సరాలు మనమే గడిపామా? అలాంటి 5 సంవత్సరాలు మనమే పోరాటాలు చేసామా? ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఇంతమంది ఆశీర్వాదాల మధ్య ఒక పిఎస్సిఎస్కి సంబంధించి ఎన్డీఏ కూటమి తరపున చైర్మన్లుగా ఎంపిక కాబడిన 10 మంది పిఎస్సిఎస్ చైర్మన్లకి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు సోదరులు కాశీనాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు, ఎక్కడో ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు పార్లమెంట్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏ అకేషన్ ఉన్నా డెఫినెట్గా గవర్నమెంట్ తరఫున ఆయన హాజరవడమే కాదు, నియోజకవర్గంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా ముందు నడిపిస్తున్న పెద్దలు, మనందరికీ ప్రియతమ నాయకులు సీఎం రమేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎస్సి మన డీసీసీబీ చైర్మన్ గారు మన కోన తాతారావు గారికి, అదేవిధంగా సోదరుడు డీసీఎంఎస్ అధ్యక్షులు బాలాజీ గారికి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారికి, జిల్లా మన హౌసింగ్ బోర్డ్ చైర్మన్, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మన తాతబాబు గారికి, పెద్దల తోట నగేష్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు నలుగురు మండల ఎన్నికల్లో చైర్మన్ రెడ్డి పవన్ కుమార్, మెంబర్ చల్లపల్లి తాతబ్బాయి, దోసపాత్రపాని నాగేశ్వరరావు గారు, ఎస్రాయివరం చైర్మన్ తుంపాల నాగేశ్వరరావు గారు, మెంబర్లు గారా చిన్నప్పారావు గారు, భీమరశెట్టి నూకరాజు గారు, నక్కపల్లి చైర్మన్ కొప్పశెట్టి వెంకటరమణ అలియాస్ బుజ్జి, ఎవరు అనుకునేది మా బుజ్జి గారికి, అదేవిధంగా మెంబర్ కోసూరు శ్రీనివాసరావు గారు, మనబాల కొండబాబు గారు, అదేవిధంగా గొడిచెర్ల చైర్మన్ దార్ల కృష్ణ సోదరుడు వీరభద్రరావు, శ్రీరంగం వీరభద్రరావు గారికి, కోటూరిట్ల చైర్మన్ పెద్దలు గౌరవనీయులు వేచల వెంకట జనార్దన్ రావు గారు, అదేవిధంగా మెంబర్లు శుంకర నూకునాయుడు గారు, చిటికల సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్సిల్ మెటల్ సంస్థ వస్తే ఆర్సిల్ మెటల్ చాలా పెద్ద సంస్థ, ఆ సంస్థతో పోటీ పడతారు మా దగ్గరికి రండి అని. అటువంటి ఆర్సిల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి గౌరవ లోకేష్ గారికి చెప్తే గౌరవ మన సీఎం రమేష్ గారు మేమందరం కూడా కృషి చేసి ఒక వీడియో కాల్లో ఆ రోజు ఈ కార్యక్రమం ఆ ఫ్యాక్టరీని స్టీల్ ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు సుమారుగా ఇందాక మన ఎంపీ గారు చెప్పారు, దగ్గర 80,000 కోట్లు ఫస్ట్ ఫేజ్లో 2000 రాసి పెట్టుకోండి, 2028కి అంటే 2029 ఎలక్షన్ నాటికి ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్లోకి వస్తుంది ఫస్ట్ ఫేజ్. ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోండి.
ఇదే కాకుండా బల్క్ డ్రగ్లో 11,000 కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టడానికి రెడీగా వస్తున్నారు. ఇంకా మేము అంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఇవే కాకుండా వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదానికి కోటవరెట్ల మండలంలోని ప్రత్యేకంగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కలెక్టర్ గారితో, అదేవిధంగా మేము పరిశ్రమల శాఖలతో, వ్యవసాయ రంగం వాళ్ళతో కూడా నేను మాట్లాడుకున్నాం. దానికి కూడా ల్యాండ్ కూడా మేము ఎదుగుతున్నాం. దానికి సందర్భంగా ఈ సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్పాలి. అంటే ఒక పక్క అభివృద్ధి చేస్తున్న, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు పెన్షన్ 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. అదే చంద్రబాబు నాయుడు గారికి 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడానికి ఒక నెల ముందు నుంచి కూడా పెంచి నేను ఈ టైంకి 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చిన దమ్మున నాయకుడిగా మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఉంటే వీళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు కళ్ళుని చూడలేకపోతున్నారో, చెవులు వినలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పెన్షన్ చెప్పినట్టుగా ఈరోజు మనం ఇస్తున్నాం. వాళ్ళు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నాం. అప్పుడు మున్సిపాలిటీలోనే ఉండేవి అన్నా క్యాంటీన్లు, కానీ ఇప్పుడు గ్రామాల లెవెల్లోనూ కూడా అన్నా క్యాంటీన్లు ఇచ్చాము. ఈరోజు పాయకరపేటలో ఒక అన్నా క్యాంటీన్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా మనందరికీ కూడా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేసిన సందర్భం. ఈరోజు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించే పరిస్థితి ఈరోజు. ఇవన్నీ కాకుండా మనం ఎన్నో కార్యక్రమాలను శ్రీకారం చుట్టుకొని మన మత్స్యకార భరోసాకు సంబంధించి డబ్బులు వేసుకున్నాం. 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో వేసుకున్నాం. ఆటో డ్రైవర్లకి ఏదైతే మనం అందరూ ప్రామిస్ చేసామో దాన్ని కూడా అతి త్వరలో ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఎందుకు వెళ్ళారు తెలుసా? మీకు తెలుసా సింగపూర్ ఎందుకు వెళ్ళారు? 5 రోజులు పెట్టుబడులు తీసుకురావటానికి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సింగపూర్ వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారంటే లాస్ట్ 5 సంవత్సరాలు భయపడిపోయి పారిపోయారు సింగపూర్. మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తే ఆంధ్రప్రదేశ్కి రామని చెప్పి భూషించి కూర్చున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఈరోజు మీటింగ్లో అదే నేను చూస్తున్నా. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఒక విజన్ నాయకుడిగా. ప్రతిపాడు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటించారు. శంఖవరం మండలం కత్తిపూడి వ్యవసాయక సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అచ్చెన్నాయుడికి ఎమ్మెల్యే సత్యప్రభకి జనసేన నేత మెడిశెట్టి బాబీ, రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్నా శివ, స్థానిక కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కత్తిపూడి వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గాబు కృష్ణచే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. అనంతరం అన్నవరం గ్రామంలో వేలంపేట వీధిలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ దిశగా పనిచేస్తుందన్నారు. ఆగస్టు 2, 3, 4వ తేదీలలో అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాలో సొమ్మును కూటమి ప్రభుత్వం జమ చేయనుందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర మహిళా మనులకు ఉచిత బస్సు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేందుకు 5 రకాల బస్ సర్వీసులతో ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమమని చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేపడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మీసాల రాజు, కొల్లపల్లి బుజ్జి, బొద్దిరెడ్డి గోపి, ఆనంద్, న్యూటన్, కొమ్మల కన్నబాబు, యాల జగదీష్, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, పలువురు ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. వ్యవసాయ సహకారం మరియు మార్కెటింగ్ శాఖ మంత్రులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి వేదిక ముందు మా వదినమ్మ పిలిచింది, మా ఇంటి బిడ్డ పిలిచింది, మా సోదరి పిలిచిందని నేను ఏ కార్యక్రమానికి నా పిలుపుని విని ఏ కార్యక్రమాన మీ అన్న రాజన్న చనిపోయిన తర్వాత నాకు అండగా నిలబడి ఈనాటి వరకు నేను ఏ కార్యక్రమం చేసినా దాన్ని విజయవంతం చేసిన ప్రతిపాటి నియోజకవర్గ కుటుంబ సభ్యులైన పెద్దలకు, సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
వీర వెంకట సత్యనారాయణ స్వామి వేసినటువంటి అందరం గ్రామంలో మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలను అనుసరించి సుపరిపాలన తొలగడు కార్యక్రమాన్ని ఇప్పుడే మనం ఈ గ్రామంలో ప్రారంభించుకొని మనందరం సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షురాలు మీ అందరి అభిమాన నాయకురాలు శ్రీమతి ఉరుపుల సత్యప్రభ రాజా గారికి, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు నవీన్ గారు, మీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున పర్యవేక్షకుగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు శ్రీ మోహన్ బాబు గారు, వేదికపై ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ శ్రీరామ్ నగర్లో ఒక పెంకుటిల్లు వద్ద వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐటి రఘునాథరావు తమ సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక నిర్వాహకురాలు, ఒక బాధితురాలు, ఇద్దరు విటులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిఐ విలేకరులతో మాట్లాడుతూ జగ్గంపేట సర్కిల్ పరిధిలోని జగ్గంపేట, కిల్లంపూడి, గంటేపల్లి మండలాల పరిధిలో జాతీయ రహదారి వెంబడి అనుమానిత వ్యభిచార ప్రాంతాలను ఇప్పటికే తనిఖీ చేయడం జరిగిందన్నారు. అనుమానిత ప్రాంతాల్లో వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తే చర్యలు తప్పవని, ఎప్పటికప్పుడు మండల గ్రామాల్లో నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. దీనిలో భాగంగా జగ్గంపేట గ్రామం శ్రీరామ్ నగర్లో కాంతం అనే మహిళా ఆధ్వర్యంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. జగ్గంపేట గ్రామం శ్రీరామ్ నగర్లో జి కాంతం అనే ఆవిడ పెంకుటింట్లో రహస్యంగా వ్యభిచారం, కమర్షియల్ సెక్స్ వర్క్ జరుగుతుందని చెప్పేసి సమాచారం మీద ఈరోజు చర్చ్ వారంతో సహా బిఆర్ఓల సమక్షంలో చర్చ చేయగా ఒక బాధితురాలు మరియు బ్రోతల్ హౌస్ మేనేజ్ చేస్తున్నటువంటి కాంతమ్మ ఇద్దరు విటులను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు విటులు మరియు బ్రోతల్ హౌస్ ఓనర్ అయినటువంటి కాంతమ్మ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అలాగే బాధితురాలని ఐసిడిఎస్ ద్వారా ఆమె బంధువులకు కౌన్సిలింగ్ చేసి ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి ఆవిడకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఎవరైనా సరే ఎటువంటి బ్రోతల్ హౌస్లు నిర్వహించిన కఠిన చర్యలు తప్పు. అదేవిధంగా సెక్షన్ 18 ప్రకారం వాటిని బ్రోతల్ గృహాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తుంది. జగ్గంపేట కిల్లంపూడి పొడవున ఉన్నటువంటి నేషనల్ హైవే 16 పొడవున టీ స్టాల్స్ మరియు పబ్లిక్ ప్లేసుల్లో ఏదైనా కమర్షియల్ సెక్స్ వర్క్ జరుగుతుందని చెప్పి ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. ఎటువంటివి లేకుండా చూస్తున్నాం సార్. అదేవిధంగా అనుమానిత ప్రాంతాల ఓనర్లు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అందులో 3 ఓనర్స్కి కొంత సాక్ష్యం ఉండడం వల్ల బైండ్ అవుట్ కూడా చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు, తుని నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు తాలూకా శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ వేడుకల్లో హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ మరియు జ్యోతి ప్రజ్వలన చేసి ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, టీడీపీ పట్న అధ్యక్షులు యాళ్ల వరహాలు, టీడీపీ ముఖ్య నేత గూటూరు శ్రీను, పిఏసిఎస్ చైర్మన్ దేవవరపు రాజుబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, కాశీ విశ్వనాథ్, మాజీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, జూరెడ్డి ప్రసాద్, యాల చిన్ని, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొరం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రత్నభరత్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీరంగం రమేష్, రవిరాజు, టీడీపీ సీనియర్ నాయకులు వేములపూడి అప్పారావు మరియు ఎంఈఓ గాంధీ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం మండల కేంద్రంలో ప్రతిభా విద్యాలయంలో ఇన్వెస్టిచర్ సెరమనీ అట్టహాసంగా జరిగింది. ప్రతిభా విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ పి చిన్నికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని భవిష్యత్తులో దేశ సౌభాగ్యాన్ని కోరే పౌరుడుగా ఎదగాలని కోరారు. ప్రతిభా విద్యాలయంలో నూతనంగా ఎన్నికై అధికారికంగా ప్రకటించిన విద్యార్థి మండలి హౌస్ లీడర్లను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ, ప్రిన్సిపాల్ హన్సీ జోసెఫ్, కనక మహాలక్ష్మి, డైరెక్టర్లు ఆదిరెడ్డి, నిహారిక, హెచ్ఎంకే కనక మహాలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అది నాకైతే కొత్తగా అనిపించింది. అంటే మేము చదివేటప్పుడు ఇటువంటివి ఏమీ లేవు. ఓన్లీ ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్ అంటే మేము చాలా దీనిగా చూసాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ వైట్ డ్రెస్ బ్యాండ్ చాలా ఆ వైబ్రేషన్ వింటేనే ఎంత ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు, కానీ మన మేనేజ్మెంట్ వాళ్ళని ఎలా ఎన్నిసార్లు ట్రయల్స్ వేయించారో తెలియదు, కానీ చాలా బాగుంది. దీంట్లో కూడా మీ టీం అంతే కాన్సన్ట్రేషన్, అంతే డెడికేషన్తో ఉండి మీ లైఫ్ రిథమ్స్ని మిగతా వాళ్ళకి వైబ్రేషన్ పంపిస్తూ మీరు ఒక మోడల్గా ఉంటారని భావిస్తూ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నేమ్స్ ఇచ్చారు. పంచభూతాలు, వాయు, వరుణ్, పృథ్వీ, ఆకాష్. పేర్లు వింటేనే యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఈ స్కూలు ఆ పేర్లు ఎంచుకుందంటేనే ప్రకృతి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ మమకారం అర్థమవుతుంది. ఈ తరానికి ఆ పేర్లు చాలా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. మీరు ఈ పేర్లు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఫెమిలియర్ అయ్యారు. ఈ పేర్లు మీరు పెట్టుకున్నారంటే నేనేం ఆశిస్తున్నానంటే, యాజ్ ఏ చీఫ్ గెస్ట్గా పిలిచారు కాబట్టి ఆ పంచభూతాలకు ఉన్నటువంటి క్వాలిటీస్ మనకి రావాలి. మీరు ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చారు. ప్యాషన్, ఆప్టిమిజం, హానెస్టీ, ఇన్స్పిరేషన్. ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క క్వాలిటీ ఇచ్చారు. చేసుకోవాలి. మీరు చూస్తున్నారు మీలో ఉన్న డెడికేషన్కి ప్రకృతి ఈరోజు ఎంత సహకరించిందో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే మాకు ఈరోజు సైక్లోన్ వార్నింగ్ ఉంది. హెడ్ క్వార్టర్లోనే ఉండని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నేనేం ఆశిస్తున్నానంటే మీరు ఆ పంచభూతాల క్వాలిటీస్, వాటికి ప్రతి ఇండివిజువల్కి ఒక క్వాలిటీ ఉంటుంది. ఏ విధంగా పనిచేసి ఈ విశ్వాన్ని నడిపించడానికి అవి అహరహం కృషి చేస్తూ ఉంటాయి. ఆ క్వాలిటీస్ మీరు ఇప్పుడు ప్లెడ్జ్లో చెప్పారు. మన టీమ్ వర్డ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పంచభూతాల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి వాటి క్వాలిటీస్ని మీరు తీసుకోండి. ఆ డిసిప్లిన్ ఏమన్నారో, ఆ డెడికేషన్ ఏమన్నారో, ఆ పంచువాలిటీ ఏదైతే అన్నారో, ఆ నిగ్రహ శక్తి, ఇంద్రియ నిగ్రహ శక్తి ఏదైతే వాటి నుంచే మీరు తీసుకొని మిమ్మల్ని మీరు మంచిగా ఉద్ధరించుకొని మీకు మీరు పేరు తెచ్చుకొని ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని, అలాగే మీ భావితరాలంటే రాబోయేది మీదే, మీ భావితరాన్ని, మీ సమాజాన్ని మీరే ఉద్ధరించుకుంటారని ఆశిస్తున్నాను. చేశారో నాకు తెలియదు, కానీ ఆ పేరు భవిష్యత్తులో ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ స్కూలు ప్రతిభా విద్యాలయ యాజమాన్యానికి అలాగే నాకు marks a beginning of a academic year that is led by students for the students. Big and no less. You're all here together to move forward in all aspects of your academic and non-academic journey. I hope you all stay humble and lead with dignity, not belittling anybody along your way. My blessings and my good wishes are always with you, and I hope
you make the school proud. School before friendship, relations, and anything else. Put your school forward and make that your priority, because whatever you frame today is going to stay here for a longer time. You will be remembered, and please keep that in your mind. Last year's rolling winners, my hearty congratulations, Prithvi and Akash. నందిగామ నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లు పెంపుదలపై నందిగామ ఎలక్టోరల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషనల్ ఆఫీసర్ ఏఈఆర్ఓ నూతక్కి సురేష్ బాబుతో మా జిల్లావాణి టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి. పోలింగ్ స్టేషన్లో పెంపుదలపై నందిగామ ఎలక్టోరల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏఈఆర్ఓ నూతక్కి సురేష్ బాబుని మా జిల్లావాణి టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్లో రద్దీ దృష్ట్యా నందిగామ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను పెంచడం జరిగిందని, గతంలో నియోజకవర్గంలోని నందిగామ మండలంలో 62 పోలింగ్ స్టేషన్లు ఉంటే మరో 6 పోలింగ్ స్టేషన్లు పెంచగా మొత్తం 68 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, కంచకచెర్ల మండలంలో గతంలో 55 పోలింగ్ స్టేషన్లు ఉండగా ప్రస్తుతం 4 పెంచగా మొత్తం 59 ఉన్నాయని, చంద్రలపాడు మండలంలో గతంలో 56 ఉండగా ప్రస్తుతం కూడా పెంచాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో నందిగామ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 222 ఉండగా ప్రస్తుతం పెంచిన 12 పోలీస్ స్టేషన్లు కలిపి మొత్తం 234 ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో 1200 నుంచి 1700 వరకు ఓటర్లు ఉండటం వల్ల ఆ పోలింగ్ స్టేషన్ రద్దీగాను ఇబ్బందిగాను ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఎన్నికల ఉన్నతాధికారులు ప్రజల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం పోలీస్ స్టేషన్స్ని మరికొన్ని పెంచడం జరిగింది. ఎన్ని పెంచారు, ఎందుకు పెంచారు అనే విషయాల్ని నందిగామ ఎంఆర్ఓ గారు అయినటువంటి సురేష్ బాబు గారు మన మధ్య ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. నమస్తే సార్. సార్, మన నందిగామ నియోజకవర్గంలో గతంలో ఉన్న పోలీస్ స్టేషన్స్ కంటే ఇప్పుడు పెంచారు, ఎందుకు పెంచారు? గతంలో ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? గతంలో మనం నందిగామ ఎలక్షన్స్ సంబంధించి 222 ఉన్నాయండి. 222 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గైడ్లైన్స్ నుంచి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము కొత్తగా మనం 12 పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకు అంటే 1200 దాటిన ఓటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో 1200 నుంచి 1500 దాటిన పోలింగ్ స్టేషన్స్ ఏవైతే వాటన్నింటినీ రేషనలైజేషన్ పోలింగ్ స్టేషన్లో భాగంగా మేము దాదాపుగా ఐడెంటిఫై చేసి అదే లొకేషన్స్లో అదే ప్రెమిసెస్లో మనం కొత్తగా పోలింగ్ స్టేషన్ ఓటర్స్ అనేది వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఎండలో కొంచెం కూర్చొని ఎక్కువ టైం ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేసే పని లేకుండా కొత్తగా పోలింగ్ స్టేషన్ అనేది గతంలో పోలింగ్ స్టేషన్స్లో ఎన్ని నుంచి ఎన్ని వరకు ఓట్లు? గతంలో పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు మేము కొత్తగా ఏదైతే 12 కొత్తగా పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేసామో వాటన్నింటికి కూడా దాదాపు 1200 నుంచి 1580, 1570 వరకు కూడా ఓటర్స్ నమోదయ్యాయి. సుమారు 12 చేసి మిగతా మొత్తం తీసి 12 గతంలో తక్కువ ఉన్నాయన్నీ కూడా మేము చేసి మిగతా అన్ని కూడా కొత్తగా పోలింగ్ స్టేషన్స్కి టోటల్గా గతంలో ఎన్ని ఉన్నాయి సార్ నియోజకవర్గ స్థాయిలో? టోటల్గా 220. ప్రస్తుతం ఎన్ని పెరిగాయండి? ప్రస్తుతం 12 పెరిగాయి. 234 మొత్తం. అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా 1200 మించి లేవా సార్? ఇప్పుడు అయితే లేవు, ఖచ్చితంగా లేవా సార్? ఈ విషయంలో మీరు మీ నందిగామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఏదైతే ఇప్పుడు కొత్తగా మనం పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేసామో వాళ్ళందరికీ కూడా మేము వాట్సాప్లో కానీ త్రూ మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రైవేట్ ఛానల్స్ కానీ పబ్లిక్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి తిరిగి కూడా మా బిఎల్ఓ ద్వారా అందరికీ ఇంటిమేట్ చేస్తాము. ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు కొత్తగా పోలింగ్ స్టేషన్స్లో వెళ్ళి ఓటేయాలన్నది వాళ్ళందరికీ తెలియపరుస్తాము. అట్లాగే పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకొని ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళ అందరి ఆమోదం కూడా తెలుసుకొని వాళ్ళని కూడా పలానా ఓటర్ పలానా డోర్ నెంబర్ నుంచి పలానా డోర్ నెంబర్ వరకు ఉన్న ఓటర్ పలానా కొత్త ఓటర్ లిస్ట్ పేస్ వచ్చి వచ్చినది కూడా నందిగామ నియోజకవర్గంలో 222 ప్లస్ 12 అన్నారు. మండల వైజ్ చేసుకుంటే 4 మండలాలు ఉన్నాయి సార్. 4 మండలాల వైజ్ ఎలా పెరిగాయి చెప్పగలరా? నందిగామ ఎంత, చంద్రపాడు ఎంత, వీరుపాడు ఎంత, ఇదట్లా? చంద్రలపాడు మండలం నుంచి 56 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గతంలో 56 పోలింగ్ స్టేషన్స్ గాను ఎక్కడ కూడా 1200 నుంచి లేవు కాబట్టి అక్కడ పెంచడం అనేది అక్కడ పెంచడానికి అవకాశం. అలాగే నందిగామ ఓవర్లకు సంబంధించి
కానీ అర్బన్ సంబంధించి కానీ మనకి దాదాపుగా 62 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక 6 పోలింగ్ స్టేషన్స్ రూరల్లో 1, అర్బన్లో 5 పోలింగ్ స్టేషన్లు పెంచుతున్నాయి. టోటల్గా 5 పెరిగాయి నందిగామలో. టోటల్గా నందిగామ సంబంధించి 6 పెరిగినాయి. ఓకే అండి. నెక్స్ట్ వీర్లపాడుకు సంబంధించి 48 ఉన్నవి, కొత్తగా 2 పోలింగ్ స్టేషన్ ఉంటాయి. ఓకే. అట్లాగే కంచికచర్లకు సంబంధించి 55 ఉన్నవి, 55 గాను కొత్తగా 4 పోలింగ్ స్టేషన్ ఉంటాయి. విన్నారు కదా మరి నందిగామ ఎంఆర్ఓ గారు అయినటువంటి సురేష్ గారి మాట ప్రకారం పోలింగ్ స్టేషన్లో రద్దీ తగ్గించే నిమిత్తం పోలింగ్ స్టేషన్ని పెంచడం జరిగిందని, ఓవరాల్గా 222 కాన్స్టిట్యున్సీలో 222 పోలింగ్ స్టేషన్స్ గాను అదనంగా ఉన్న మెంబర్స్ తీసుకొని మరికొన్ని 12 స్టేషన్స్ అదనంగా పెట్టడం జరిగిందని మరి వారు తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణి ఛానల్. పాతపట్నం మండల కేంద్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత ఎమ్మెల్యే ఎంజీఆర్ ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్గా పదవి రావడం, కింజరావు రామ్మోహన్ రావుని కేంద్ర విమానయాన మంత్రిని చేయడం, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాధారణ కార్యకర్త కలిశెట్టి అప్పలనాయుడిని ప్రాధాన్యతనిచ్చి ఎంపీగా చేయడం తెలుగుదేశం పార్టీకి సాధ్యం. గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను కూడా ఉత్తరాంధ్ర నుంచి జగన్ రెడ్డి అండ్ ముఠా తరిమేసిందన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గత ఇదే నెల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను దోచుకోవడమే తప్ప ఎక్కడా నాయకులకు ఇవ్వలేదు, ఎక్కడా ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర పరిశ్రమల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నిధులు కేటాయించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం దక్కిందని కొనియాడారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలోనే కాదు, ఇక్కడ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణమని చెప్పారు. ఉత్తరాంధ్రలో విద్యాసంస్థల స్థాపనకు, ఆలయాలకు వేల ఎకరాలను దారాదత్తం చేసిన అశోక్ గజపతిరాజుని గత వైసీపీ ప్రభుత్వం మానసిక శోభకు గురిచేసిందని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉత్తరాంధ్ర. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర మీ అందరికీ తెలిసిన విషయమే, వెనుకబడిన ఆంధ్ర. ఈ ఉత్తరాంధ్రకి సరైన గౌరవం ఇవ్వాలన్నా సరే, ఉత్తరాంధ్ర నాయకులకు గౌరవం ఇవ్వాలన్నా సరే, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆలోచించాలన్నా సరే, అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం. మీ అందరికీ తెలుసు, మొన్ననే అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మన అశోక్ గజపతిరాజు గారు గవర్నర్గా గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం. అశోక్ గజపతిరాజు గారికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులకి ఏ పార్టీ గౌరవంగా మనకు చూస్తుంది. అందరికీ తెలుసు వెనుకబడిన ఉత్తరాంధ్రని, కానీ మన నాయకులకి ఎవరు గౌరవంగా చూస్తున్నారు, ఎవరు బాగా చూస్తున్నారు, ఉత్తరాంధ్ర సమస్యల గురించి ఆలోచిస్తున్న పార్టీ ఏంటి, ఉత్తరాంధ్ర నాయకుల గురించి ఆలోచిస్తున్న పార్టీ ఏంటి, కారణం ఎవరు? గత వైసీపీ ప్రభుత్వం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గవర్నర్గా ఇవ్వడం ఏంటి, ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారికి గోవా గవర్నర్గా ఇవ్వడం, అదే మన అందరం ఆరాధించిన మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రిగా, విమాన శాఖ మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించడం, ఒక సామాన్యుడు, ఒక ఆర్డినరీ కుటుంబంతో వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడికి ఎంపీ చేసే ఘనత ఎవరికైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. అదంతా ఎందుకు మీ ముందు నిలబడి ఈ శాసనసభ్యుడు, ఒక వ్యవసాయ కూలి నుంచి వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని నేను, ఈ రోజు నన్ను ఎమ్మెల్యే చేసే ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి, ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి పార్టీలో పుట్టడం అనేది చాలా గౌరవంగా ఉంది, ఆ పార్టీలో ఉండడం అనేది చాలా గౌరవంగా ఉంది. అభివృద్ధి అనేది ఏ పార్టీలో దొరుకుతుంది చూడండి. గతంలో వచ్చిన పరిశ్రమలు, వచ్చి ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు విశాఖని ఐటీ హబ్గా మార్చాలని చేస్తున్న ప్రయత్నం అనేది చాలా గొప్పది. ఇప్పుడే మీరు చూసారు, టీసీఎస్ నుంచి కానీ, గూగుల్ సంస్థ నుంచి కానీ చాలా సంస్థలు ఇప్పుడు విశాఖకి 1 yearలోనే క్యూ పట్టుకొని వచ్చి ఉన్నాయి. మీ అందరూ తెలుసు. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్దని గతంలో చేసి జరిగిందో, అదే స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరణ జరిగిన విషయంలో కానీ అని ఆలోచించే పార్టీ ఏదంటే ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం.
అశోక్ గజపతిరాజు గురించి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ లేదు. మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు. ఆయన వేలాది ఎకరాలు ట్రస్టులకు కానీ, దేవాలయాలకు కానీ, విద్యా సంస్థలకు కానీ దానం చేసిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు గత వైసీపీ పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో ఆయనకి అవమానించిన అవమానాలు ఇన్ని కావు. ఎందుకంటే మనం చూసాం వైసీపీ పరిపాలన యూజ్లెస్ ఫెలో అని. అసలు యూజ్లెస్ ఫెలో అనే పదం ఎందుకు అలాంటి వ్యక్తికి వచ్చిందో నాకు అర్థం కదా. అలాంటి వ్యక్తికి అవమానించారు వెధవని. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన ఆయనకి పెట్టిన హరాస్మెంట్ అనేది, టార్చర్ అనేది నిజంగా చాలా వైసీపీ ప్రభుత్వం చేసిన పని మాత్రం చాలా బాధించదగ్గ పరిశ్రమ. ఉత్తరాంధ్రకు వచ్చిన పరిశ్రమలు వెలికిపోయి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆలోచన అనేది పూర్తి వైసీపీ ప్రభుత్వం వెలికిపెట్టింది. ఉత్తరాంధ్రకు వచ్చిన ఎన్ని పరిశ్రమలు మన టీడీపీ ప్రభుత్వంలో వచ్చాయో 2014, 2019 వచ్చిన ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, అన్ని పరిశ్రమలు కూడా వెలికెళ్ళిపోయి, విశాఖ లాంటి స్టీల్ ప్లాంట్లు కూడా ప్రైవేట్ పరంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. 24 నుంచి వరకు ప్రతి నాయకుడు అవమానాలు, బాధలు అనుభవించిన ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదు. మహా కంపెనీలు మనకు వచ్చి ఉత్తరాంధ్రకు వచ్చిన కంపెనీలన్నీ వలసలిపోయి వైసీపీ ముఠ, వైసీపీ తాలూకా దౌర్జన్యానికి, వైసీపీ రౌడీజానికి మెయిన్ విశాఖపట్నం లాంటి కొన్ని మెయిన్ సిటీలు అయితే దెబ్బతిని వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్నాం. అయితే మీ అందరికీ ఒక విషయం తెలియాలి కదా, ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామని అంటే ఉత్తరాంధ్రకే గర్వకారణం. మన అశోక్ గజపతిరాజు గారు గవర్నర్గా, గోవా గవర్నర్గా వెళ్ళడం ఉత్తరాంధ్రకే గర్వకారణం. మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండడం, విమానశాఖ మంత్రి ఉండడం ఉత్తరాంధ్రకే గర్వకారణం. ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక ఎంపీగా చేయడం అనేది ఒక ఉత్తరాంధ్రకే గర్వకారణం. అలా పాతపట్నం మండల కేంద్రంలో బాలాజీ నగర్లో మౌలిక వసతులను కల్పించింది, సమస్యలను కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోరా. శుభోదయ కార్యక్రమంలో ప్రశ్నిస్తున్న సీనియర్ నాయకులు రేగేటి షణ్ముఖరావు పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో బాలాజీ నగర్ 1, 2, 3 వీధులలో శుభోదయం కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు రేగేటి షణ్ముఖరావు ఆయన మిత్ర బృందంతో చేపట్టారు. ఆ వీధుల్లో పర్యటించగా 3 వీధుల్లో కూడా ముఖ్యంగా మౌలిక వసతులు లేవని, ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వీధి వాసులు తమ సమస్యను సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావుకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు యువ నాయకుడు సింగుపురం మురళి, ఎడ్ల గోవిందరావు, కె చిన్నారావు, జెన్ని సింహాచలం, జెన్ని చలపతిరావు, రాధాకృష్ణ, విశ్రాంతి డిఎస్పీ కలమట్ట నాగేశ్వరరావు, పెద్దింటి హేమంత్ కుమార్, బమ్మిడి వైకుంఠరావు, జానం కేశవరావు, కరువులు విజయ్ కుమార్, డఖర ప్రకాశ్రావు, పోత్రకొండ ధనుంజయ్, బాబురావు, పోట్నూరు సోమేశ్వరరావు, రాము, శ్రీను, గౌరీశంకర్, పివి కుమార్తో పాటు పలువురు ముఖ్య నాయకులు, సదా మీ సేవ మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. పాతపట్నానికి తీరని లోటు. లింగాల జనార్దన్ గారు సీనియర్ నాయకులు, పాతపట్నం దిక్సూచి, ఎక్స్ సర్పంచ్, అదేవిధంగా మార్కెట్ కమిటీ, పాతపట్నం అనే నావకి నడిపించిన వ్యక్తి. ఆయన కుమారుడు లింగాల రవికుమార్ గారు ఆరోగ్యం బాగోలేక చనిపోవడం జరిగింది. స్వార్థపరుడు. ఒకసారి మనము గతాన్ని గుర్తు చేసుకుంటే పండగల్లో ఆయన చేసిన సేవ అతీతమైన సేవ. మనిషిలో ఎటువంటి కోపం కానీ ఆవేశం కానీ ఉండకుండా ఎదుటి వ్యక్తికి తన వ్యక్తిగా భావించి అంత చక్కగా పండగల్లో సహకరించిన వ్యక్తి ఈవేళ చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడానికి సందర్భించి మనందరము ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ఎర్లీ మార్నింగ్ మా బాలాజీ నగర్ 3 లైన్లకి వచ్చి మా సమస్యలు తెలుసుకున్న రేగేటి షణ్ముఖరావు డాక్టర్ గారికి నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన షణ్ముఖరావు గారు మిత్ర బృందం, మరి వాళ్ళ సభ్యులందరూ కూడా వచ్చి ఈ 3 వీధులకి విజిట్ చేసి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా బాలాజీ నగర్ 1, 2, 3 అనే 3 వీధులు ఉన్నాయి. ఈ 3 వీధులకి
ఈ 3 వీధులు పుట్టి సుమారుగా 35-40 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ప్రెసిడెంట్లు వచ్చారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా పాతపట్నంలో ఉంటున్న ఈ బాలాజీనగర్ వాసులకి మేజర్ పంచాయతీలో నివసిస్తున్నాము. మేము కరెంటు బిల్లు కడుతున్నాము, ఇంటి పన్ను కడుతున్నాము, వాటర్ పన్ను కడుతున్నాము, డ్రైనేజీ పన్ను కడుతున్నాము, చెత్త పన్ను కడుతున్నాము, గంధాలయం పన్ను కడుతున్నాము. ఇన్ని పన్నులు కడుతున్నప్పుడు కూడా మా బాలాజీ నగర్ రోడ్లు చూడండి, కాలువలు చూడండి. ఎంతోమంది ప్రెసిడెంట్లు కాకముందు ప్రెసిడెంట్ సమస్యలు మేము చెప్పకముందే మీ సమస్య ఇది ఉంది, మేము వస్తాము చేస్తామని చెప్పేసి ఎంతోమంది చెప్పారు. కానీ ఈ వీధిలో మాత్రం ఏది కూడా ఒక 5 పనులు ఉన్నాయి. 5 పనులు కాలువ, వాటరు, డ్రైనేజీ, కరెంటు, ఇలా 4 పనులు ఉన్నాయి. 4 పనుల్లో కనీసం మేము పదవిలోకి వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు ఉంటున్న పదవిలో ఉన్న వాళ్ళు కనీసం ఈ 4 పనుల్లో మేము 4 పనులు ఒకేసారి చేసేయండి అని అనట్లేదు. కానీ ఒక్క పని చేయండి, మేము వాడుకున్న నీరు కాలువలోకి వెళ్ళాలి, మేము తాగి పడేసి నీరు కాలువలోకి వెళ్ళాలి, మేము నడవడానికి సరైన రోడ్ లేదు, కరెంటు స్తంభాలు లేవు. ఒక కరెంటు స్తంభం వేయండి అని చెప్పి అంటే 25,000 నుంచి 30,000 రూపాయలు డీడీ తీయమంటున్నారు. ఇది ఎంతవరకు ఇది న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి పాతపట్నం నియోజకవర్గంలో ఉంటున్న పెద్దలు, మరి రాజకీయ నాయకులు, ఈవోలు వీళ్ళందరూ కలిపి పెద్ద మనసుతో మా సమస్యలు అతి త్వరలో పరిష్కరిస్తారని అందరికీ కూడా నా యొక్క ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజా ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలతో వార్తలు రాస్తే అటువంటి వ్యక్తులకు విలువ ఉంటుందని వివరించారు. కొండపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొంతమంది మీడియా మిత్రులు రాసే వార్తలు వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం పిఎస్సిఎస్ చైర్మన్ కోయ నెహ్రూ, టీడీపీ సీనియర్ నేత చంపాల సీతారామయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం కానీ దేశం కానీ పరిగెడుతుంది. 2047 కల్లా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుపేద అనేవాడు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని సంకల్పంతో పనిచేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కానీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అలా పనిచేస్తున్నారు, అలా అహర్నిశలు కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగా మనందరం కూడా అదేవిధంగా ఆ ప్రయత్నానికి మనందరం కూడా చేదోడు వాదుడుగా ఉండే క్రమంలో న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఆ తర్వాత పత్రికా వ్యవస్థ మూల స్తంభాలుగా మన ముగ్గురు కూడా పనిచేస్తేనే వారి కళల ఆశయాలు అన్నీ నెరవేరుతాయి. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా సహృద భావంతో అర్థం చేసుకొని సందర్భానుసారం ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రజల్లోకి మంచి భావాలని వాళ్ళ మైండ్లోకి ఎక్కించే విధంగా మీరు పనిచేయాలని, అలాగే దాంట్లో ఉండే లోటుపాట్లు ఏమైనా ఉంటే సహృద భావంతో అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకునే విధంగా మీ సూచనలు సలహాలు ఉండాలి. కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరో దాన్ని ఎత్తి చూపి ప్రజా వ్యతిరేకంగా ఉండేపాటికి ప్రజల్లోకి వ్యతిరేకత వెళ్తుంది. అలా వెళ్ళకోకుండా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా మా తరఫున, ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం. మీకు ఎప్పుడు మీరు ఏ విషయానికి వచ్చినా మేము అందుబాటులో ఉంటాం. ఎందుకంటున్నానంటే ఈ విషయం ఎవరో రిపోర్టరు ఇవాళ ఏదో విషయాలు అని చెప్పని ఒక కాంప్లెక్స్ ఓపెనింగ్ ఉంది, అతను చేసుకుంటున్నాడు. దానికి మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తున్నాడు అది ఇది అనేది పోస్ట్ పెట్టాడు. ఆయన స్థలంలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు, షాపు వ్యాపారం చేసుకుంటున్నాడు. రోడ్డు మీదకి అది ఎన్హెచ్ హైవే వాడదు. ఎన్హెచ్ హైవే మీద ఫ్లోరింగ్ చేశాడు. దాన్ని మేము ఆక్రమించాలా, ఆయన ఆక్రమించే షెడ్డు గుడ్డో పెడితే మేము పట్టించుకోకపోతే తప్పే, చైర్మన్ పొరపాటే. లేదు అక్కడ ఏమైనా వ్యాపారం చేస్తుంటే పొరపాటే. ఆయన ఇంటి ముందు ఆయన శుభ్రం చేసుకోవడంలో తప్పేం లేదు. దాన్ని చూపించి ఏదో రకంగా చేస్తాం. లేదు ఇవాళ రైస్ ఎవరో అమ్ముకుంటున్నారు, బ్యాగ్ 2 బ్యాగులు, వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఫోటోలు తీస్తాం అనేది పద్ధతే. కానీ పోలీసులు వచ్చేదాకా ఇలాంటివన్నీ కూడా చేయకూడదని చెప్పని
పత్రికా విలేకరు అంటే అతనికి గౌరవం, హుందాతనం ఉంది. ఆ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా సమావేశం విజయనగరం పట్టణంలో కేఎల్పురం యూత్ హాస్టల్లో రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ రేవు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దంతినాడ అప్పలాచారి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా అధ్యక్షులుగా వర్రి వెంకటనారాయణరావు, రాష్ట్ర కార్యదర్శి మరియు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ దంతినాడ అప్పలాచారి, జిల్లా ఉపాధ్యక్షులు బుద్ధురి శ్రీనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాల గౌరీనాయుడు, ఎస్కోట నియోజకవర్గం కన్వీనర్గా రొంగాల సాధు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూరా జగ్గారావు యాదవ్, నెల్లిమర్ల అసెంబ్లీ కన్వీనర్ చంద్రక శ్రీనివాస్, బొబ్బిలి అసెంబ్లీ కన్వీనర్ విషణగిరి అప్పలనాయుడు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరటాన రామారావు, జిల్లా ఉపాధ్యక్షులుగా అప్పికొండ బలరామ నాయుడు నియమించి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన చేయడాన్ని కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపినందుకు ప్రధాని మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసి భారతీయ జనతా పార్టీ వల్లే బీసీలకు అభివృద్ధి జరుగుతుందని మేము విశ్వసిస్తున్నామని, అదేవిధంగా దేశంలోనే సగభాగం ఉన్న బీసీలకు పార్టీలో నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించి బీసీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మరియు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి దంతినాడ అప్పలాచారి మాట్లాడుతూ అన్ని కులాలను కలుపుకొని కమిటీలు వేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా అధ్యక్షులుగా నూతనముగా బాధ్యతలు స్వీకరించిన వర్రి వెంకటనారాయణరావు మాట్లాడుతూ బీసీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి, అదేవిధంగా బీసీల అభివృద్ధికి కృషి చేస్తాను అని, త్వరలో విజయనగరం జిల్లాలో గ్రామస్థాయి నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమిటీలు మొత్తం అన్ని కులాలను కలుపుకొని ఏర్పాటు చేసి త్వరలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాను అని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా మరి ఈ రోజున విజయనగరం జిల్లాలో మరి వర్రి వెంకటనారాయణరావు గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా జిల్లా నుంచి దంతినాడ అప్పలాచారి గారిని రాష్ట్ర కార్యవర్గంలోకి రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జిగా మరి వారిని నియమించి ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా వారి పర్యవేక్షణలో మరి గ్రామ స్థాయి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లాల్లో ప్రతి జిల్లా నుండి గ్రామ స్థాయి నుండి మరి అన్ని కులాలని, మనకు అందుబాటులో ఉన్న అన్ని బీసీ కులాలని కూడా ఇందులో చేర్చుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా కోరుతూ మరి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీల సమస్యలైనటువంటి జనగణనతో పాటు సమగ్ర కులగణన, అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, అదేవిధంగా 54% ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా ఓబీసీ క్రిమినల్ విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా బీసీ అట్రాసిటీ యాక్ట్ని ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఈ రోజుకి కూడా చాలా గ్రామాల్లో కులం పేరుతో కాకుండా వారు చేసేటటువంటి వృత్తి పేరుతో అత్యంత హీనంగా వారి మనోభావాలు గాయపడే విధంగా పిలిచేటటువంటి పిలుపులు ఏమైతే ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లాగా బీసీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి ఎన్నో పర్యాయాలు మరి ఈ యొక్క డిమాండ్స్ మీద మేము పోరాటాలు చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఈ రోజున ధైర్యంగా మేము చేసేటటువంటి పోరాటాల్లో న్యాయం ఉందని చెప్పి గ్రహించి మరి ఈనాటి ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన కేబినెట్ జనగణనతో పాటు సమగ్ర కులగణన చేయడానికి మన ఏప్రిల్ 30, 2025 తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఈ రోజున బీసీల పట్ల సానుకూల దృక్పథంతో భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ సమగ్ర కులగణనతో పాటు మా డిమాండ్స్ ఇంకా ఏమైతే ఉన్నాయో చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అలాగే ఓబీసీ క్రిమినల్ విధానాన్ని రద్దు చేయాలని, బీసీ అట్రాసిటీ యాక్ట్ని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రోజున నూతనంగా నియమించబడ్డటువంటి ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. బీసీల గురించి నేను కిందసారి బీసీల గురించి చాలా టికెట్లు కావాలని, బీసీల టికెట్ల గురించి చాలా గొడవలు పడి ఎన్నో పడ్డాను.
అలాంటిది ఈరోజు బీసీల గురించి మనకున్న ఇప్పుడు 56 కులాలు ఈ బీసీల గురించి మనం మాట్లాడే విధానం ఎక్కడ హక్కు లేదని చెప్పి మన శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే బీసీ సంఘంలో మీరు రండి బాగుంటుందని చెప్పి అంటే సరే చాలా నాకు ఈ బీసీలు అంటే చాలా ఇష్టం అని చెప్పి సరే నేను కూడా వస్తానంటే మీకు బీసీ రాష్ట్ర కార్యదర్శి ఇస్తానండి, అలాగే మీరు ఉత్తరాంధ్రకి మీరు చేస్తున్న అది చూసి నేను మీకు ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కూడా ఇస్తానంటే ఈరోజు శ్రీకాకుళం అలాగే పార్వతీపురం అరకు అలాగే ఈ 4 జిల్లాలు కూడా నేను చూస్తానని చెప్పి కమిటీలు ఏర్పాటు చేయడానికి కూడా నేను నిర్ణయం తీసుకోను. అలాగే నాకు నమ్మి ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా రాత్రి పగలు కష్టపడి మన ఉత్తరాంధ్రలో ఈ బీసీల గురించి అర్ధరాత్రి ఎక్కడ వచ్చినా సరే ఏ ప్రాబ్లం ఏ టైంలో ఫోన్ వచ్చినా నేను దానికి బాధ్యుడిగా పనిచేస్తాను. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ కొత్తపేట కేబీఎన్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు బీజేపీ నేతలు స్థానిక ప్రజలు కొత్తపేట నుంచి చిట్టినగర్ కూడలి వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి అమరులైన సైనికులను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అద్దూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, మాజీ సైనిక ఉద్యోగులు కెకే నరసింహారావు, కె ఆనందరావు, యోహాను మహమ్మద్ డౌలా, కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాణేరావు, ప్రిన్సిపల్ కృష్ణవేడి, సెక్రటరీ టి శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళులు అర్పించారు. సుమారు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో 540 మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు. భారత ఆర్మీ ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, బీజేపీ నేతలు కొలపల్లి గణేష్, పిట్టల గోవింద్, నున్నా కృష్ణ, పైలా సురేష్, అవ్వారు బుల్లభాయ్, పచ్చిపులుసు శివప్రసాద్, కిలారి దిలీప్, ప్రఫుల్ల, బైన భక్తుల సోమేశ్వరరావు, పగడాల కృష్ణ, వై విశ్వేశ్వరరావు, దేవిన హరిప్రసాద్, కనిశెట్టి లక్ష్మణరావు, బీజేపీ మహిళా నేతలు దొమ్మదేవర రత్నకుమారి, డాక్టర్ శ్రీలక్ష్మి, విజయశాంతి, షర్మిల, ఎన్డీఏ నేతలు మంగళపూరి మహేష్, వేంపల్లి గౌరీశంకర్, గట్టిపాటి కిరణ్, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన P4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు 5 కుటుంబాలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దీనిలో భాగంగా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గుర్తించిన 6 కుటుంబాలకు ఆదివారం కాకినాడ ఎలక్ట్రికల్ ఈఈ ఉదయ్ భాస్కర్ ఆర్థిక సహాయం చేశారు. ఈ కుటుంబీకులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు P4 కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 8,200 బంగారు కుటుంబాలు ఉన్నాయన్నారు. అయితే వీళ్లను ఆదుకునేందుకు జగ్గంపేటలో వనరులు లేవని బయట నుంచి ఇలాంటి వాళ్లను క్రోడీకరించుకొని P4లో భాగం చేస్తామన్నారు. 860 మంది మార్గదర్శులు వచ్చారని, ఆగస్టు 15 లోపు 8,000 మందికి చేయూతనిచ్చే విధంగా ఈ P4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, తొలిగా ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎండీఓ బసవచ్చిన్న బాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ భాస్కర్, ఎలక్ట్రికల్ ఈఈ కాకినాడ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ జీరో పవర్టీ అంటే P4 స్కీమ్ అనేది ఆయన లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ద్వారాగా ఈ ఇర్పాక గ్రామానికి సంబంధించి ఒక 6 ఓల్డేజ్ సీనియర్ సిటిజన్స్ కుటుంబాలకి నా వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చాలా ఆనందిస్తున్నాను. అంటే ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది. ఎవరైతే బిలో ప్రావర్టీలో జీవితాన్ని సాగిస్తున్నారో వాళ్ళల్లో వాళ్ళు కాళ్ళ మీద నిలబడి బతకడానికి అవకాశం కలిగేటటువంటి విధానంలో ఈ P4 విధానం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఒకటే ఆదేశించారు ఆయన, ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత విధానంలో ఆర్థిక సహకారాన్ని కానీ చేయూతను కానీ ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టేటటువంటి విధానంలో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ కాకినాడ ఈ భాస్కర్ గారు సుమారు 7 మందికి ఇరుపక్కలో
అంటే ఆయన అత్తూరూరి ఊరు, ఇక్కడ ఉన్నటువంటి అల్పులకి అందరికీ కూడా ఆర్థిక సహకారం చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం అందరూ చేసుకుంటే వెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు మాకు మా నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే సుమారు 8,200 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళు అంతా ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళని ఆదుకోవడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం మాత్రం కాదు, ఇలా బయట నుంచి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము క్రోడీకరించుకుని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమారు ఇప్పుడు చూసుకుంటే 800 చిల్లరే ఈ వాళ్ళు ఏమంటారు మార్గదర్శకులు ఇప్పుడు 860 మంది ఎంతమంది వచ్చారు, 860 మంది వచ్చారు. మరి ఇంకా కూడా మేము ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆగస్టు 15 లోపల ఈ 8,000 మందికి కూడా వివిధ రకాలైనటువంటి చేయూతనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించేటటువంటి విధానంలో మా నియోజకవర్గంలో చేయాలనేటటువంటి ఆలోచనతోటి కార్యక్రమాన్ని చేసుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే తొలిగా ఇవాళ మరి భాస్కర్ గారు మా అల్లుడు చేసినటువంటి కార్యక్రమం. గిద్దానపల్లి గ్రామంలో బదిలీపై వెళ్తున్న సచివాలయ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన సత్కార సభలో వెంకట శివ, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి, కాశీబాబుతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసి సభికులను ఉద్దేశించి ప్రజలకు నిస్వార్థంగా సేవలందించే ప్రతి ఒక్క ఉద్యోగి గ్రామస్తులతో పాటు అటు ప్రజాప్రతినిధుల యొక్క మన్ననలను సొంతం చేసుకోగలుగుతారని టీడీపీ సీనియర్ రాజకీయ నాయకులు గిద్దనాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అయిన సూరిశెట్టి వెంకట శివ వివరించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కొత్త కాలనీలో ఉన్న సచివాలయ భవనంలో గ్రామ మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకట శివ నాయకత్వంలో చోటు చేసుకుంది. ముఖ్య అతిథులతో పాటు పలువురి మండల ప్రముఖులు చేతుల మీదుగా బదిలీ అయిన ఉద్యోగుల సేవలను ప్రశంసిస్తూ వారిని ఘనంగా సన్మానించారు. గ్రామ టీడీపీ నాయకులు సూరిశెట్టి వెంకట శివ మాట్లాడుతూ గ్రామంలో ఉద్యోగులు ఎవరైనా నిజాయితీగా సేవలందించేందుకు ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకట శివ, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దంతులూరి వెంకటపతి రాజు, గ్రామ కార్యదర్శి, తదితర గ్రామస్తులు, గ్రామ మహిళలు, సచివాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్కపల్లి మండలం హోంమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పిఎస్సిఎస్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి. కత్తిపూడి వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో పాటు హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీరామ్ నగర్లో ఒక పెంకుటిల్లు వద్ద వ్యభిచార గృహంపై పోలీసుల దాడి. ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. పాయకరావుపేటలో శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన వంగలపూడి అనిత. ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసిన రాష్ట్ర హోంమంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.